మనకు ప్రధాన శత్రు దేశమైన చైనా ఎప్పుడు భారత సరిహద్దుల్లో అలజడులు సృష్టిస్తూనే ఉంటుంది. అనవసరపు గిర్లి కజ్జాలు కవ్వింపులు చేస్తూ ఉంటుంది. చైనాతో ఎన్ని గొడవలున్నా రెండు దేశాల మధ్య వ్యాపార వాణిజ్యాలు మాత్రం వాటి తోవన అవి కొనసాగుతూనే ఉంటాయి. చైనా నుంచి మన దేశంలోకి ఎన్నో రకాల వస్తువులు దిగుమతి అవుతున్నాయి. అయితే అందులో చాలా వస్తువులు తక్కువ క్వాలిటీతో నాసిరకంగా ఉంటాయి. అందులో భాగంగా మనకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే వెల్లుల్ని అక్రమంగా రవాణా చేస్తుంది చైనా. ఇప్పటికే దాని గురించి తెలుసుకున్న భారత ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అయ్యే వెల్లుల్లిపై నిషేధం విధించింది. అయినప్పటికీ దొంగచాటుగా సరిహద్దులు దాటించి దేశంలోకి పంపిస్తున్నారు. అది గమనించిన కస్టమ్స్ అధికారులు సరిహద్దుల్లో హై అలర్ట్ విధించారు. కస్టమ్స్ పోస్టులు ఏర్పాటు చేసి స్నైపర్ డాగ్స్ ను రంగంలోకి దించారు. దేశంలో భారీగా చైనా వెల్లుల్లి నిల్వలు బయటపడిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వెల్లుల్ని ఇతర దినుసులు, కూరగాయల రూపంలో దేశం దాటిస్తున్నట్లు గుర్తించారు. చైనా అంటేనే చీప్ క్వాలిటీ వస్తువులకు నిలయమని అందరికీ తెలుసు. చీప్ గా దొరుకుతున్నాయి కదా అని కొనేస్తే మనమే నష్టపోవాల్సి వస్తుంది. మన ఒక్క భారతదేశమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో చైనా ఉత్పత్తి చేసిన వస్తువులతో ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి. పూర్తి నాసిరకం వస్తువుల కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఇప్పటికే కొన్ని దేశాలు క్వాలిటీ లేని వాటిని దిగుమతి చేసుకోవడానికి నిలిపివేశాయి. మన దేశంతో సరిహద్దుల్లో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మన దేశం కూడా చైనాతో వాణిజ్య ఒప్పందాలను తగ్గించి వస్తువుల కోసం ఆ దేశం మీద ఆధారపడకుండా దిగుమతులను తగ్గించుకుంటుంది. ఈ క్రమంలోనే చైనా నుంచి మన దేశానికి వచ్చే వెల్లుల్లి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయినా అక్రమంగా చైనా వెల్లుల్లి భారత్ లోకి ప్రవేశిస్తుంది. దీంతో దీనిపై నిఘా పెట్టిన అధికారులు హై అలర్ట్ విధించారు. చైనా నుంచి నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోకి చైనా వెల్లుల్లి విచ్చలవిడిగా దిగుమతి అవుతుంది. ఇలా వచ్చిన వెల్లుల్లి నిల్వలు దేశంలో భారీగా వెలుగు చూడటంతో కస్టమ్స్ అధికారులు కంగుతిన్నారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. ఫంగస్ సోకిన వెల్లుల్లిని భారత్ కు తరలిస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోకి వచ్చిన చైనా వెల్లుల్లిలో అధిక మోతాదులో పురుగు మందులు వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల సిక్తా ల్యాండ్ కస్టమ్స్ చెక్ పోస్ట్ వద్ద 64,000 కిలోల చైనా వెల్లుల్లిని అధికారులు సీజ్ చేయడంతో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. దీని విలువ 1.35 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. ఐఫోన్ నుంచి చిన్న చిన్న బొమ్మల వరకు ప్రతి వస్తువును కాపీ చేసి తక్కువ ధరకు అమ్మేసే చైనా తాజాగా నకిలీ వెల్లుల్లిపాయలు కూడా తయారు చేస్తుందని తేలింది. ఈ వెల్లుల్లి చూడడానికి చాలా తెల్లగా, అందంగా ఉన్న ఆరోగ్యానికి హానికరం. మురుగునీటిని వినియోగించి వీటిని సాగు చేస్తున్నారు. తద్వారా ఆ కలుషిత నీటిలోని సీసం, ఇతర లోహాలు వెల్లుల్లిలోకి చేరిపోతున్నాయి. వెల్లుల్లి తెల్లగా కనిపించడానికి క్లోరిన్ రసాయనంతో బ్లీచ్ చేస్తున్నారని ల్యాబ్ పరీక్షల ద్వారా తేలింది. వీటిని ఆహారంలో స్వీకరించడం విషం తీసుకోవడంలో సమానం అంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మార్కెట్ లో విక్రయించి ఈ నకిలీ వెల్లుల్లి తక్కువ ధరలకే లభిస్తుండటంతో భారతదేశంలో చాలా ఇళ్లలోని వంటిళ్లలోకి చేరిపోయింది. ఓ పరిశీలన మేరకు ప్రస్తుతం ఈ వెల్లుల్లి భారతదేశంలోని ప్రతి ఊర్లో కనిపిస్తుంది. దీన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం అవసరం. లేదంటే ఆరోగ్యం పాడవడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. దేశీ వెల్లుల్లి, చైనీస్ వెల్లుల్లి మధ్య చాలా తేడాలున్నాయి. చైనా వెల్లుల్లి సైజు దేశీ వెల్లుల్లి కంటే పెద్దగా ఉంటుంది. వాటి రెబ్బలు కొంచెం దూరంగా ఉంటే స్థానిక వెల్లుల్లి రెబ్బలు ఒకదానొకటి అతుక్కుని ఉంటాయి. చైనీస్ వెల్లుల్లి ఘాటు తక్కువగా ఉంటుంది. అదే దేశీ వెల్లుల్లి చాలా ఘాటైన వాసన వస్తుంది. దేశీయ వెల్లుల్లితో పోలిస్తే చైనీస్ వెల్లుల్లి ధర 30 నుంచి 40% తక్కువ ఉంటుంది. చైనీస్ వెల్లుల్లి కంటే దేశీ వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. వెల్లుల్లి ఉత్పత్తి తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న కారణంగా ధరలు పెరుగుతున్నాయి. వెల్లుల్లి పొడి, చిప్స్, పేస్ట్ వంటి ఉత్పత్తులను ఎగుమతి చేయడంలోనూ భారతదేశం అగ్రగామి ఉంది. గుజరాత్ లోని మహువా నుంచి ప్రతి సంవత్సరం 90,000 మెట్రిక్ టన్నుల వెల్లుల్లి ఎగుమతి అవుతుంది. దీని విలువ సుమారు 400 కోట్ల రూపాయలుగా ఉంటుంది. భారతదేశంలో శీతాకాలం, పండుగల సీజన్లో ఈ వంటకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ధరలు పెరుగుతుంటాయి. వంటల్లో అతి ముఖ్యమైన దినుసుగా ఉపయోగించే వెల్లుల్లి విషయంపై గుజరాత్ లో కొన్ని రోజులుగా వివాదం నడుస్తుంది. నిషేధిత చైనీస్ వెల్లుల్లిని భారత్ లో విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తుండడమే దీనికి కారణం. రాజ్కోట్ జిల్లా గోండాల్ మార్కెట్ యార్డ్ లో చైనీస్ వెల్లుల్లిని విక్రయిస్తున్నారంటూ వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆ వెల్లుల్లి నమూనాలను పరీక్షల నిమిత్తం వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు సెంట్రల్ ల్యాబొరేటరీకి పంపారు. గోండాల్లో పట్టుబడిన వెల్లుల్లి చైనాదా కాదా, అది గోండాలకు ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చైనీస్ వెల్లుల్లి లాంటి వెల్లుల్లి భారతదేశంలోని పర్వత ప్రాంతాల్లోనూ లభిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. చైనీస్ వెల్లుల్లి సమస్య భారతీయ రైతుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కనిపిస్తుందంటూ వాటి విక్రయానికి నిరసనగా గుజరాత్ లోని వ్యాపారులు, రైతులు ఒక రోజు వేలం ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దేశీ వెల్లుల్లి కంటే చైనా వెల్లుల్లి ధర తక్కువ కావడం వల్ల అది రాష్ట్ర మార్కెట్లోకి వస్తే స్థానిక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించదని వ్యాపారులు, రైతులు భయపడుతున్నారు.
మధ్యప్రదేశ్ లోని మందసౌర్ ప్రాంతానికి వెల్లుల్లి ఎక్కువగా పండించే ప్రదేశంగా పేరుంది. గుజరాత్ లోని సౌరాష్ట్రలో వెల్లుల్లి అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ పంట ఉత్పత్తిలో దేశంలో గుజరాత్ 4వ స్థానంలో ఉంది. నిజానికి వెల్లుల్లి లేకుండా ఏ వంటకానికి రుచి ఉండదు. అసలైన వెల్లుల్లి వంటకాలకు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పైగా భారతీయ కుటుంబాలు చేసుకునే వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ఖచ్చితంగా ఉపయోగిస్తారు. మసాలాలో వెల్లుల్లి ఫ్లేవర్ లేకుంటే వంటలు తయారు కావు. ఇప్పుడు చైనా నుంచి వస్తున్న వెల్లుల్లి వల్ల ఏకంగా సీసం లాంటి విషం శరీరంలోకి చేరిపోతుంది. మనుషుల శరీరంలోకి వెళ్లిన విష రసాయనాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. అదే ఇప్పుడు సమస్యగా మారింది. భారతదేశంలో నిరక్షరాస్యత కారణంగా చాలా మందికి తెల్లని ఆరోగ్యకరంగా కనిపించే వెల్లుల్లిలో ఏముందో తెలిసే అవకాశం లేదు. అందుకే అసలు మూలాలు ఎక్కడ ఉన్నాయో వాటిపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది భారత్ ప్రభుత్వం. ఈ రకమైన ఉత్పత్తులు మన దేశానికే కాదు, అమెరికాకు వెళ్తున్నాయి. ఇంతగా అమెరికా చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నా కొన్ని రకాలైన ఎగుమతులు దిగుమతులు ఆ రెండు దేశాల్లోనూ జరుగుతున్నాయి. చైనీస్ వెల్లుల్లి ఆరోగ్యానికి హానికరమని గతంలో అమెరికాలోనూ వివాదం చెలరేగింది. డిసెంబర్ 2023లో చైనా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వెల్లుల్లిపై దర్యాప్తు చేయాలని జో బైడెన్ ప్రభుత్వాన్ని సెనేటర్ రిక్ స్కాట్ కోరారు. ఆ ఆరోపణల ప్రకారం చైనా వెల్లుల్లి సాగులో శుద్ధి చేయని మురుగునీటిని ఉపయోగిస్తున్నారు. చైనీస్ వెల్లుల్లి భద్రత, నాణ్యతను నిర్ధారించే వరకు వాటి వినియోగాన్ని అనుమతించకూడదని ఆయన డిమాండ్ చేశారు. అయితే క్యూబెక్ లోని మిక్గిల్ యూనివర్సిటీకి చెందిన ఆఫీస్ ఫర్ సైన్స్ అండ్ సొసైటీ 2017లో ప్రచురించిన పరిశోధనా పత్రం ప్రకారం చైనీస్ వెల్లుల్లి ఆహార వినియోగానికి సురక్షితం కాదని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చైనీస్ వెల్లుల్లిని ఇతర ఆహార పదార్థాల మాదిరిగానే వంట చేయడానికి ఉపయోగించే ముందు నీటితో సరిగ్గా శుభ్రం చేయాలని ఈ పత్రంలో సూచించారు. మరింత రక్షణ కావాలంటే వాడుకునే ముందు వేడి నీటిలో కడిగితే సరిపోతుందని అన్నారు. 1990ల మధ్య నుండి అమెరికన్ ఉత్పత్తిదారులు మార్కెట్ ధరల నుండి పడిపోకుండా నిరోధించడానికి చైనా దిగుమతులపై భారీ సుంకాలు లేదా పన్నులను విధించింది. ట్రంప్ హయాంలో 2019లో ఈ సుంకాన్ని భారీగా పెంచారు. చైనా, ఫ్రాన్స్, స్పెయిన్, ఈజిప్ట్ దేశాలు వెల్లుల్ని ఎక్కువగా ఎగుమతి చేస్తుంటే బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, యూకే, అమెరికా దేశాలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి.